jungle. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 70% సబ్సిడీతోనైతే లోన్లు అయితే ఇవ్వబోతున్నారు. అసలు ఈ 70% సబ్సిడీతోని ఏ వాహనాలు తీసుకోవచ్చు, మీరే మీ మొబైల్లో ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవచ్చు, ఈ అప్లికేషన్ చేసుకోవాలి అంటే మీ దగ్గర డాక్యుమెంట్స్ జిరాక్స్ ఏమేమి ఉండాలి, ఇలాంటి విషయాల గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. మీరు ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. చాలా రోజుల తర్వాత ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్లు అనేది ప్రభుత్వం ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు ఎస్సీ క్యాస్ట్కి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఇంత మంచి అవకాశాన్ని అయితే మిస్ చేసుకోకండి. ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేయండి. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లికేషన్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. మీరు ప్రతి ఒక్కరు కూడా గూగుల్ అయితే ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత TSOBMMS అని మీరైతే టైప్ చేయండి. లేదంటే నేను మన టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిన వారికి లింక్ అయితే ఇస్తాను. మీరు అక్కడి నుంచి కూడా డైరెక్ట్ ఈ లింక్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఈ పోర్టల్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఈ వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ రిజిస్ట్రేషన్ ఫ్రమ్ ఎస్సీ కార్పొరేషన్ అని కనిపిస్తుంది కదా, దీని మీద అయితే ప్రెస్ చేయాలి. ఇది 24వ తేదీన అయితే క్లోజ్ అవుతుంది. 17వ తేదీన స్టార్ట్ కావడం అయితే జరిగింది. మీరు ఎవరైనా సరే ఈ ఎస్సీ కార్పొరేషన్కి అప్లికేషన్ చేయాలి అని అంటే మీకు 24వ తేదీ వరకే లాస్ట్ డేట్ అయితే ఉంది. అప్పటిలోపు మీరు ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. ఆధార్ కార్డులో పేరు ఏ విధంగా ఉంటే సేమ్ అదే విధంగా ఇక్కడ పేరు ఎంటర్ చేయమని అడుగుతుంది. సేమ్ మీరు పేరు అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. మీ ఆధార్ కార్డ్ నెంబర్ని అయితే ఇవ్వండి. మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అనేది అదే రావడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి, ఇండివిజువల్ అని సెలెక్ట్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఆర్థిక సహాయ రకం అని అడుగుతుంది కదా, బ్యాంక్ లింకేజ్ అంటే మనకి ఇది బ్యాంక్ నుంచి అయితే ఇస్తారు. ఇక్కడ సెక్టార్ అడుగుతుంది, మీరు అగ్రికల్చర్ సెక్టారా ట్రాన్స్పోర్ట్ సెక్టార్ అని అడుగుతుంది. మీకు అగ్రికల్చర్ అయితే అగ్రికల్చర్, లేదంటే ఇక్కడ చూడండి అగ్రికల్చర్ మీద సెలెక్ట్ చేస్తే సోలార్ది రావడం అయితే జరిగింది, సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోల్ అని. ఒకవేళ మీరు ట్రాన్స్పోర్ట్ అనుకోండి, ట్రాన్స్పోర్ట్ మీద సెలెక్ట్ చేస్తే ఈవీ 3 వీలర్ గుడ్స్, ఈవీ 3 వీలర్ ప్యాసింజర్, ఈవీ 2 వీలర్ అంటే ఈవీ అంటే ఎలక్ట్రానిక్ వెహికల్. మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఇంతకుముందు తమ్నైల్ చూశారు కదా, ఆ విధంగా మీకు ఏది నచ్చితే దాని మీద అయితే సెలెక్ట్ చేయండి. ఇక్కడ చూడండి ప్యాసింజర్ ఆటో మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి మొత్తం అమౌంట్ యూనిట్ విలువ 3 లక్షల రూపాయలు అయితే ఉంది. ఇక్కడ గో మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇట్లా నెక్స్ట్ స్టెప్ అనేది వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ డిస్టిక్ అడుగుతారు, మీ డిస్టిక్ని సెలెక్ట్ చేయండి. తర్వాత మీ మండల్ని అడుగుతారు, మీ మండల్ని సెలెక్ట్ చేయండి. తర్వాత మీ విలేజ్ని అడుగుతారు, విలేజ్ అయితే సెలెక్ట్ చేయండి. విలేజ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి బ్యాంక్ లింకేజ్, ఇక్కడ ట్రాన్స్పోర్ట్ సెక్టార్ ఈవీ 3 వీలర్ ప్యాసింజర్ అయితే సెలెక్ట్ చేశాం కదా, యూనిట్ విలువ ఎంత 3 లక్షల రూపాయలు. 3 లక్షలు సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సబ్సిడీ 2,10,000 రూపాయలు అనేది సబ్సిడీ రావడం అయితే జరుగుతుంది. మీరు జస్ట్ 90,000 మాత్రమే పే చేస్తే సరిపోతుంది. మీరు ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించి ఎవరైనా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ బ్యాంక్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీ బ్యాంక్ బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ అప్లికేషన్ చేయాలి అంటే మీ దగ్గర డాక్యుమెంట్స్ ఏముండాలి అంటే ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. ఇవి ఉన్న వాళ్ళు మీరే మీ మొబైల్లో కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మీకు గనక అప్లికేషన్ చేసుకోవడం రాకుంటే మీ దగ్గరలో ఆన్లైన్ సెంటర్ కానీ మీ సేవకు అయితే వెళ్ళండి. మీరు ఎక్కువ మంది ఫుల్ వీడియో చేయండి, ఏ విధంగా అప్లికేషన్ చేయాలి స్టెప్ బై స్టెప్ వీడియో చేయండి అని కామెంట్ అయితే చేయండి. ఎక్కువ మంది కామెంట్ చేస్తే నేను ఆ వీడియో కూడా చేయడానికి అయితే ట్రై చేస్తాను. 70% సబ్సిడీ ఉంది. ఇంత మంచి లోను మళ్ళీ వచ్చే అవకాశం అయితే లేదు. మీరు ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇలాంటి ప్రభుత్వ పథకాలు ఆన్లైన్ స్కీమ్స్ కు సంబంధించి మన ఛానల్లో రెగ్యులర్ గా వీడియోస్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇలాంటి అప్డేట్స్ కనుక మీరు మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.